హలో గైస్, వెల్కమ్ టు ఆల్బెమా. లెర్న్ స్మార్టర్, అచీవ్ ఫాస్టర్. ఈరోజు మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కంటిన్యూషన్గా హోమోజీనియస్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ద ఈక్వేషన్ విచ్ క్యాన్ బి ఈక్వేటెడ్ టు జీరో ఇస్ కాల్డ్ యాజ్ ది హోమోజీనియస్ ఈక్వేషన్. మనకి ఇక్కడ మనం మొన్న చూసినప్పుడైతే మనకు ఒక గివెన్ ఈక్వేషన్లో కొన్ని అన్నోన్ వాల్యూస్ ఇచ్చి మనకి ఈక్వల్స్ టు జీరో ఇవ్వకుండా 6 3 2 ఇచ్చారు. దాన్ని మనం నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కింద వేసాం. ఇప్పుడు మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0. దాని తర్వాత ఇప్పుడు మనం మొన్న కనుక్కోవాలన్నప్పుడు మనం ర్యాంక్ ఏది కనుక్కున్నాం, ర్యాంక్ ఏ బై బిది కనుక్కున్నాం, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కనుక్కొని దాని తర్వాత ఆ రెండింటికి ఒకవేళ ర్యాంక్ ఈక్వల్ అయితేనే మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ XYZ వాల్యూస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ఈక్వేషన్ పెట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే అప్పుడు ఈక్వల్స్ టు 0 ఆర్ ద గివెన్ నంబర్ వచ్చినప్పుడు దాన్ని అప్పుడు మనం ఏం చేసాం, దానికి ఒక యూనిక్ సొల్యూషన్ ఉందానో, లేకపోతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయనో, లేకపోతే అసలు ఇన్కన్సిస్టెంట్ అనో మనకు అర్థమైంది ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0లో మనం ఈ గివెన్ ఈక్వేషన్లో ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్ది ర్యాంక్ కనుక్కొని దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనుకోవాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనుకోవాలంటే ఒక బి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ బి వాల్యూస్ లేవు. అప్పుడు మనం ఏం చేస్తాం, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. సో దీంట్లో మనం ఓన్లీ ఒకసారి ర్యాంక్ కనుక్కోవాల్సి వస్తుంది. ఆ ర్యాంక్ ఒక్కసారి కనుక్కుంటే మన ప్రాబ్లం ఆల్మోస్ట్ ఓవర్. ఇప్పుడు మనం దీంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి, if rank is equals to the number of unknowns then the system of equation have only one trivial solution. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనకి ర్యాంక్ ఇంకా నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉండి ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక్క ట్రైవల్ సొల్యూషన్ అంటే ఒక్కటే ఒక కాన్స్టెంట్ టర్మ్తో మనము ఎక్స్లో పెట్టచ్చు, వైలో పెట్టచ్చు అండ్ జెడ్లో కూడా పెట్టచ్చు. ఓకే, దాన్ని ట్రైవల్ మీనింగ్ సొల్యూషన్. దాని తర్వాత if rank is lesser than the number of unknowns then the system of linear equations have infinite number of trivial solution. అంటే ఒకటే కాదు, మోర్ దెన్ 1 నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. దీంట్లో ఏముంది, అసలుకి నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు ద నంబర్ ఆఫ్ అన్నోన్స్. అప్పుడు మనకి ఏంటిది, అసలు అది ట్రైవల్ కిందకే కాదు. సో అసలు ట్రైవల్ అంటే ఏంటి, ట్రైవల్కి మనకి ఏం కావాలి అంటే ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేస్తే అసలు ట్రైవల్ సొల్యూషన్ అంటే ఏంటో మీ అందరికీ అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ డూ దిస్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో మనకి ఇవి మనకి గివెన్. సార్ అసలుకి హోమోజీనియస్ అంటే ఏంటి సార్, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి సార్, నాకు అసలుకి డిఫరెన్షియేట్ చేయడం రాదు సార్ అంటే ఏం లేదు. మనకు హోమోజీనియస్లో ఏమి ఇస్తాడు, ఈక్వల్స్ టు 0. ఈక్వల్స్ టు 0 కంటేగానే హోమోజీనియస్ అని లైన్ షార్ట్గా మీరు గుర్తుపెట్టుకొని హోమోజీనియస్ది మీరు ఫార్మాట్ ఫాలో అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి కనుక్కుందాం. దీనికి మనం మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకుందాం. మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవడం ఈజీ. ఏవైతే ఈ వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్కి కోఎఫిషియంట్ టర్మ్స్. కోఎఫిషియంట్ ఏంటిది, ఎక్స్కి 1, వైకి 3, జెడ్కి -2, ఎక్స్కి 2, వైకి -1, జెడ్కి +4, ఎక్స్కి 1, వైకి -11, జెడ్కి 14. సో ఇది మనకి రిక్వైర్డ్ 1. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి మనం ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ మీరు ఒకవేళ మీకు ర్యాంక్ కనుక్కోవడం రాదంటే నేను మీకు ఎక్లెన్ ఫామ్ ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. బై ఓన్లీ యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ బి ఫైండింగ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకే, దట్ మే బి 2/2, 3/3 ఆర్ 4/4. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ని 0 చేయాలి బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ R3 and R2. Okay, let's take R2 and R3. R2, R3, R2 minus 2 R1, R3 minus R1. ఇప్పుడు మనం చేద్దాం. 1 3 minus 2, 2 minus 2 minus 2 0, 1 minus 6 minus 1 minus 6 minus 7, 4 plus 4 plus 4 8. And the 1 minus 1 0, 11 minus 3 minus 14, 14 minus of minus 2 16.
ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కూడా 0 చేసుకోవాలి కదా. ఈ ఎలిమెంట్ 0 చేసుకోవాలంటే ఏం చెప్పాను మీకు, సెకండ్ ఎలిమెంట్ 0 చేసుకోవాలంటే R2తో మనం చేసుకోవాలి. అంటే R3 చేంజెస్ టు R3 మైనస్ ఉంది కాబట్టి ఇంకో మైనస్ వస్తుంది, -2R2. ఇప్పుడు ఏమైపోతుంది మనకి 1 3 -2 0 -7 8 0 -14 -2 into -7 plus 14 -14 0 16 -2 into 8 16 -16 0. సో మనకి ర్యాంక్ ఆఫ్ A is equals to 2 అని తెలిసిపోయింది. అంటే ర్యాంక్ ఆఫ్ A augmented matrix is also equals to ర్యాంక్ ఆఫ్ A అంటే ఈ రెండింటి ర్యాంక్ మనకి 2 అని అర్థమైపోయింది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ కనుక్కుందాం. ఇప్పుడు మనకి ఇవన్నీ సార్ మీరు పోయినసారి రివర్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేశారు, ఇప్పుడు మనకి ఇక్కడ జెడ్ వాల్యూ మనకి ఏం లేదు కదా సార్ అంటే జెడ్ వాల్యూ మనం 0 కింద తీసుకుందాం. ఎప్పుడు జెడ్ వాల్యూని మనం ఒక కాన్స్టెంట్ k లాగా తీసుకుంటాం, k1 అని తీసుకుందాం. ఫర్ సపోజ్ z ఈజ్ ఈక్వల్స్ టు k1 అని అజ్యూమ్ చేసుకుందాం. z ఈజ్ ఈక్వల్స్ టు k1 అని అజ్యూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది రివర్స్ సబ్స్టిట్యూషన్, మళ్ళీ -7y + 8z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎలాగో బీ టర్మ్స్ అన్ని 0 కాబట్టి మనం దీన్ని ఈక్వల్స్ టు 0 చేసుకున్నా మనకి ఏం అంత ఎఫెక్ట్ పడదు. సో z వాల్యూ ఏంటిది k1 -7y + 8 k1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 7y ఈజ్ ఈక్వల్స్ టు 8 k1, y ఈజ్ ఈక్వల్స్ టు 8 k1/7. మనకి y వాల్యూ వచ్చేసింది, z వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పైన ఈక్వేషన్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ కూడా వచ్చేస్తుంది. x plus 3y minus 2z is equals to 0. Put the values of y and z in it and you will be getting the x value. X plus 3 into 8 k1/7 minus 2 into k1 which is equals to 0. 3 into 8 24, ఇది 2k అవుతుంది. అండ్ ఇక్కడ 7 ఉంది కాబట్టి దీన్ని ఎల్సిఎం తీసేసుకుంటే నేను డైరెక్ట్ స్టెప్ రాస్తున్నాను, సో అర్థం చేసుకోండి. దీని ఎల్సిఎం ఏమవుతుంది మనకి 7x అవుతుంది. 7x plus 24 k1 minus 14 k1 which is equals to 0. 24 minus 14, 7x plus 10 k1 which is equals to 0. X is equals to minus 10 k1/7. మనకు వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా అని చెక్ చేసుకుందామంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఈ x, y అండ్ z వాల్యూస్ మనం పుట్ చేసామనుకోండి, ఈక్వల్స్ టు 0 వస్తే మనకు వచ్చిన ఈ వాల్యూస్ కరెక్ట్ అని అర్థం. సో ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఈ ఈక్వేషన్లో మనకి ఏంటిది x plus 3y minus 2z ఉంది కాబట్టి x వాల్యూ ఏంటి మనకి -10 k1/7, దాని తర్వాత ప్లస్ 3 into 8 k1/7 minus 2 into k1 which is equals to 0. ఏముంది రెండింటికి ఎల్సిఎం 7 into 2 చేయండి, -10 k1 plus 24 k1 minus 14 k1 which is equals to 0. ఇది -10 -14 -24 -24 plus 24 gets cancelled and you will be getting the answer as 0 is equals to 0. So hence proved it is a homogeneous equation and x, y, z values are also correct అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఈ ఫార్మాట్లో రాసేసుకోండి, -10 k1/7 8 k1/7 and k1 which is equals to x, y and z. అండ్ ఒకవేళ మీరు k1 అది కామన్ తీసుకున్నారండి, k1 ఆఫ్ -10/7 8/7, లేకపోతే నేను 7 ఎందుకు సార్ 7కు తీసేద్దామంటే k1/7 పెట్టుకోండి, -10 వస్తుంది, 8 వస్తుంది అండ్ 7 వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x, y అండ్ z వాల్యూ. సో ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ని మనం కనుక్కోవాలంటే ఇది ఈజీనే ఉంటుంది. మీకు మిడ్లో కూడా
అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు మరి ఇంకొన్ని వీడియోస్ కావాలంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మేము మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో. ప్లీజ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ. Bye.